ఎటువంటి డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఇవి అని చూడాలి. అండ్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండి కూటమి కానీ ఖచ్చితంగా వీటిని 100% ఇవి పాలిటిక్స్ కోసమే ఉపయోగపడుతున్నాయని మాట్లాడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. సో పొలిటికల్గా ఎలా తీసుకోవాలి దీన్ని? అంటే ఆబ్వియస్లీ అండి, మేము పొలిటికల్గా కూడా దాని బెనిఫిట్ ఏదైతే మేము చేస్తున్న కృషి ఏదైతే ఉందో దానికి సంబంధించిన పొలిటికల్ బెనిఫిట్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఈరోజు సపోజ్ తమిళనాడు తీసుకున్నారనుకోండి, అన్నామలై గారు అక్కడ మా రాష్ట్ర అధ్యక్షుడు, సో అక్కడ చేసిన పాదయాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని ఆబ్వియస్లీ దాన్ని ఓట్ల రూపంలోకి తీసుకోవాలనే కోరిక మాకు కూడా ఉంటుంది. 100%. మేమేమి మఠం కాదు కదా. సో అందుగురించే అటు ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఉండే ఈ 5 రాష్ట్రాలు కానీ అలాగే పాండిచ్చేరి కానీ, సో ప్రతి ప్లేస్ లో కూడా ఇవాళ తెలంగాణలో మనం దాదాపు 10 సీట్లు ఖచ్చితంగా గెలవాలి. అంటే లోక్సభలో 10 సీట్లు గెలవాలి. ఇప్పుడు మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి తెలంగాణలో. మనం ఒక సీట్ ఉంటుంది, ఇంతకు ముందు 1 నుంచి 8 వచ్చింది. దాదాపు 6.8% నుంచి 14% వచ్చింది. సో 14% 35% చేసుకోవడం ఎట్లా, లేకుంటే 40% చేసుకోవడం ఎట్లా అనే దాని మీద మా దృష్టి కేంద్రీకృతమైన ఉన్నది. అట్లాగే తమిళనాడులో కూడా అట్లాగే ఎట్లా పెంచుకోవడము, ఓట్ల శాతం పెంచుకోవడం. ఇంతకుముందు మనం కన్యాకుమారిలో గెలిచాం, ఇప్పుడు ఎట్లా కన్యాకుమారి గెలవాలి, కోయంబత్తూరు గెలవాలి, చెన్నై గెలవాలి, ఇట్లా కొన్ని ప్రామాణికంగా ఏవైతే మన ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో భారతీయ జనతా పార్టీ అంటే ఓట్ ఎక్కడైతే ఉందో, సో ఓట్ హార్వెస్టింగ్ నేపథ్యంలో తమిళనాడు కావచ్చు, ఈవెన్ కేరళ కూడా. ఎందుకంటే కేరళలో కూడా మీకు చాలా సందర్భాలలో ఈవెన్ మనము ఇంతకుముందు రాజగోపాల్ గారు కానీ రాజశేఖర్ జీ కానీ వీళ్ళందరి గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం. అంటే చాలాసార్లు ఎలక్షన్స్ గెలిచినా ఓడినా 10,000 ఓట్లు వచ్చినా డిపాజిట్లు రాకున్నా పోరాడుతూనే ఉంటాం చూడండి. సో అలాంటి అనేక సందర్భాలు అనేక కాన్స్టిట్యుయెన్సీస్లో ఈరోజు మోడీ గారి చరిష్మా, మోడీ గారు ఈరోజు అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేరళలో కూడా మనకు సీట్లు వస్తాయి అనే నమ్మకం ఖచ్చితంగా ఉన్నది. సో ఇప్పుడు ఏంటంటే అసలు నాకు తెలిసినంత వరకు 2014లో ఒకసారి మీరు మనం రిమైండ్ చేసుకోగలిగితే కన్యాకుమారి నుంచి జమ్మూ వరకు భారతీయ జనతా పార్టీకి సీట్లు వచ్చినాయి. ఇటు కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు సీట్లు వచ్చినాయి. సో అంటే మొత్తం భారతదేశంలో నలుమూలల నుంచి సీట్లు వచ్చినాయి. 2024లో కూడా భారతదేశం యొక్క నలుమూలల నుంచి కూడా లోక్సభలో మనం అద్భుతమైన మెజారిటీతోని సీట్లు వస్తాయి. దానికోసము పూర్తి స్థాయిలో ఆ ప్రణాళిక జరుగుతున్నాయి, దానికి ఒక కార్యాచరణ కూడా ఉన్నది. సో రీసెంట్లీ తెలంగాణకు అమిత్ షా గారు వచ్చిన 2 రోజుల క్రితము మోడీ గారు తమిళనాడు అట్లాగే కేరళకు వెళ్ళిన, సో దాని అర్థం అదే. సో మేము ఏదైతే ఫోకస్ చేస్తున్నామో ఒక 140 కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే మనకు 2వ ప్లేస్లో వచ్చి మనం గెలవడానికి అవకాశం ఉన్న కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటిపైన ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండడం అనేది సహజం. సో ఆ ప్రత్యేకమైన దృష్టిలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.